వెల్కమ్ టు కిప్ టీవీ. నేను మీ యాంకర్ ఫాతిమా. రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారి సీఎం అయ్యారు కాబట్టి సీఎం గా తన పేరు చెప్పుకునేలా ఉండాలని ఆయన భావిస్తున్నారు. అందుకే ఎక్కడా తన మీద వ్యతిరేకత రాకుండా ఉండేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వాస్తవంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ కు పోటాపోటీ మెజార్టీ మాత్రమే వచ్చింది. పైగా ఎప్పుడు కుమ్ములాటలు ఉండే కాంగ్రెస్ లో నిలకడ అనేది తక్కువ. కాబట్టి మన బలాన్ని కాపాడుకోవడం మీద ఫోకస్ పెట్టడం కంటే కూడా అవతలి వారి బలాన్ని దెబ్బతీయడమే బెటర్ అని రేవంత్ భావిస్తున్నారు. అప్పుడు ఫిరాయింపులు కాంగ్రెస్ నుంచి కాకుండా బీఆర్ఎస్ నుంచే ఉంటాయనేది ఆయన ప్లాన్. ఇందులో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం షురూ చేశారు. అయితే గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాంటి పని చేసింది. అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వరుసగా బీఆర్ఎస్ లో చేర్చుకుంది. అయితే మొదట్లో బీఆర్ఎస్ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఇక పార్టీ గుర్తు మీద గెలిచిన వారిని ఎలా చేర్చుకుంటారనే విమర్శలు వచ్చాయి. దాంతో బీఆర్ఎస్ నేతలు వేగం పెంచి సిఎల్పిని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తమ ఎమ్మెల్యేలను చేర్చుకోవడంపై కేటీఆర్ ఫైర్ అవుతున్నారు. తాము కూడా గతంలో చేర్చుకున్నామని, కానీ సిఎల్పిని బీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకున్నామే తప్ప ఇలా రాజకీయాలు చేయించకుండా కొంతమందిని తీసుకోలేదని అంటున్నారు. అయితే ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డికి వ్యూహంగా మారిపోయింది. ఇన్ని రోజులు కొంతమందిని చేర్చుకుందాం, బలం పెంచుకుందాం అని రేవంత్ భావించారు. కానీ కేటీఆర్ చెప్పినట్టే బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకుంటే అయిపోయింది కదా అని భావిస్తున్నారంట. అందుకే ఇప్పుడు మరింత మందిని చేర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు రేవంత్. ఇందుకోసం కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలను కూడా నియమించారంట. అంటే ఆయా జిల్లాల్లోని ఎమ్మెల్యేలను చేర్పించే బాధ్యత ఆయా ఇన్ఛార్జులకే అప్పగించారన్నమాట. ఇదే ఇప్పుడు రేవంత్ కు ప్లస్ అవుతుందని చెప్తున్నారు.